హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన అందరము కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాము. యెహోవా నా బలమా అనే పాటను పాడుచు ఆయన నామాన్ని గణపరుద్దాము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికాటినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పార్వతములపు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పార్వతములపు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన యాగ్ని, తన నోట నుండి వచ్చిన యాగ్ని, దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచును అపవాదికి, అపజయమేచును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయ
దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లెడి కాలుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లెడి కాలుగా చేసి ఏదైన స్థలములో చేతితో నిలిపి రక్షణ కేడము నాకాందించి రక్షణ కేడము నాకాందించి అక్షయముగా తన పాక్షము చేర్చిన అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా నామము బలమైనదన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది గొప్ప భాగ్యం. అటు భాగ్యాన్ని మనకందరికీ దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లును గాక. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాము. ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఎవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడేవారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అన్య దేశస్తులను చూసి అన్యస్తులను చూసి మాకు రాజు కావాలి, మాకు రాజును ఏర్పాటు చేయండి అని ఆ యొక్క ప్రవక్తను అడిగినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవాది దేవుణ్ణి విడిచిపెట్టి ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్న వారు ఎవరంటే సైన్యములకు అధిపతియగు యెహోవా.
అటు యెహోవా నడిపిస్తున్నప్పటికీ వారు ఏం చేసినారంటే మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజును నియమించండి అని ఆ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలును అడిగినప్పుడు ఆ యొక్క సమూయేలు దేవుని సన్నిధిలో మొరపెట్టగా ఒక గాడిదలను కాచుకునే వ్యక్తిని ఆ యొక్క సౌలును గొప్ప రాజుగా చేసి ఉన్నాడు. అలాంటి సౌలు రాజుగా చేసి ఉన్నప్పుడు కృతజ్ఞతగా జీవించవలసినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టంగా జీవించవలసిన వ్యక్తి, దేవునికి ఇష్టంగా దేవుడు చెప్పిన మాటను చేయవలసిన వ్యక్తి అలా చేయకుండా తను ఇష్టానుసారంగా తనకు తోచిన విధంగా చేసినప్పుడు ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు బాధపడ్డాడు, ఎంతగానో కన్నీళ్లు కార్చాడు, ఎంతగానో వేదన పొందాడు. ఎందుకంటే దేవుడు ఎంతో కృప చూపించి ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా చేశాడు. ఆ యవనస్తుని రాజుగా చేసినప్పుడు ఎంతో సంతోషించి ఆర్భాటంగా ఉత్సాహంతో గొప్ప విందులు చేసి రాజుగా చేసినాడు. కానీ ఆ వ్యక్తి దేవుని మాటను తిరస్కరించి ఆ వ్యక్తి దేవునిని త్రోసివేసి దేవునికి దూరంగా జీవించినప్పుడు ఆ నియమించినటువంటి ప్రవక్త ఎంతగానో ప్రలోభించాడు, ఎంతగానో చింతించాడు, ఎంతగానో రోధించాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుని దేవుడు కనుగొన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుని దగ్గరికి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలును దేవుడు పంపించాడు. చూద్దాము రండి. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం పేజ్ నెంబర్ 237 12వ వచనం నుండి చదవండి అమ్మా. అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఇంతవరకు నాయన నిన్ను తండ్రి పాటలతో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు నాయన. అదే రీతిలో నాయన ఈ సమయంలో నీ వాక్యమును తండ్రి నీ వాక్యముతో మాతో మాట్లాడబోచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. యవన ప్రాయంలో ఎలా ఉండాలో, యవన ప్రాయంలో ఎలా బలము కలిగి జీవించాలో అటు జీవితమును నాయన మాకు తెలియచేయబోతున్నందుకు నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన ఇదిగో నా నోటిని నీ బూరగా వాడుకొని ఏ మాటలైతే మాట్లాడవలసినదో అటు మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఒకటి సౌలు తను రాజుగా నియమింపబడినప్పటికీ, సౌలును దేవుడు ఏర్పరిచినప్పటికీ, ఆ యొక్క యవన ప్రాయంలో రాజుగా నియమించినప్పటికీ ఆ యొక్క సౌలు దేవునిని తృణీకరించాడు. ఎన్నోసార్లు దేవుణ్ణి బాధపెట్టినట్టుగా మనం చూస్తాము. అట్టి రీతిలో సౌలు ఉన్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నేను అనవసరంగా చేశాను కదా, నేను అనవసరంగా సౌలును రాజుగా చేశాను కదా అని సమూయేలుతో దేవునితో పాటు సమూయేలు కూడా బాధపడినట్టుగా ప్రలాపించినట్టుగా మనం చూస్తాం. మొదటి వచనాల్లో చూడండి, 16వ అధ్యాయము మొదటి వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు. చాలమ్మా, ఇక్కడ చూడండి, సౌలు గురించి దుఃఖిస్తున్నాడు సమూయేలు. ఎందుకు? అంత లక్షల మంది మీద, అన్ని వేల మంది మీద రాజుగా నియమించిన సౌలు దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను తిరస్కరించి చెప్పిన పని చేయలేదు. అలా చేయనందుకు ఎన్నో మార్లు గద్దించినప్పటికీ తను మార్పు చెందల. ఆ యొక్క యవనస్తుడు, ఆ యొక్క రాజు మార్పు చెందినప్పుడు ఆ యొక్క సమూయేలు ఏం చేస్తున్నాడంటే విచారం కలిగి ఉన్నాడు, రోధిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు.
అరే సౌలును ఇంత గొప్ప మనిషిగా దేవుడు చేస్తే మరి దేవుని మాట వినట్లేదు కదా అని ఆ యొక్క సమయంలో బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వెంతకాలం దుఃఖిస్తావు, నువ్వెంతకాలం సౌలును గురించి బాధపడతావు, నేను ఎప్పుడో విడిచిపెట్టాను సౌలును, నేను ఎప్పుడో త్రోసివెచ్చాను సౌలును, అందుకే నువ్వు వెళ్ళి నేను ఒకరిని చూపించబోతున్నాను, వాడిని అభిషేకించు అని అన్నప్పుడు ఆ యొక్క సమయంలో దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క దేవుడు చెప్పిన మాటను పట్టుకొని వెళ్ళిపోయి ఆ యొక్క ఎస్ఐ కుమారులను ఆ యొక్క అభిషేకం చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలా వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎంతోమంది యవనస్తులు దావీదు కంటే ముందుగా ఉన్నటువంటి యవనస్తులను వారి అన్నలను ఆ యొక్క సమయంలో చూసినప్పుడు ఆతురపడుచున్నాడు, ఇతడే దేవుడు ఏర్పరచుకున్నవాడని ఆతురపడుచున్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, మనుషులు పైరూపమును మాత్రమే చూడగలరు కానీ దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవాడు. అటు హృదయాన్ని కలిగిన వాడు ఎవరు అని అంటే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదును కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము కదా, తన తండ్రి కూడా తన కుమారుడని చెప్పుకోలేకపోయాడు. అదే ఇక్కడ చూస్తాము, తన కుమారులు అందరూ ఇక్కడే ఉన్నారంటే అందరూ ఇక్కడనే ఉన్నారు కానీ కడవరివాడు ఇక్కడ లేడు. అంటే కడవరివాడైనటువంటి దావీదును పిలవడానికి కూడా తన తండ్రికి ఇష్టం లేదు. ఈనాడు చూడండి, మన పిల్లలను మనము ఎంతోగానో జాగ్రత్తగా పెంచుతాము, దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాలని ఎంతో ఆశపడతాం. అయితే మన పిల్లలు మన మాట వినప్పుడు వారు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఎదుటి వారికి చెప్పుకోవాలంటే నామోషిగా ఫీల్ అవుతారు. ఏం చేస్తున్నాడు నా కుమారుడు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఏదైనా చెప్పుకోవడానికి బాధపడతారు. కానీ ఇక్కడ వేరు, దావీదు తండ్రి చెప్పిన ప్రతి మాటకు లోబడేవాడు, తండ్రి చెప్పిన ప్రతి మాటను తిరస్కరించకుండా తూచా చెప్పకుండా పాటించేవాడు. అటువంటి వ్యక్తిని కూడా తన తండ్రి తన కుమారుడిని చెప్పుకున్నటకు ఇష్టపడకుండా దావీదును ఆఖరి వాడైనటువంటి దావీదును గొర్రెలు మేపడానికి పంపించినప్పుడు ఎప్పుడైతే సమూయేలు అతన్ని పిలువనంపుము అన్నప్పుడు సమూయేలు ఆ యొక్క దావీదును పిలిచినట్టుగా మనం చూస్తాము. పిలిచి ఏం చేస్తున్నాడో చూడండి, 12వ వచనం. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కోరుకున్నాడంటే తృణీకరింపబడిన వాడిని కోరుకున్నాడు. నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా వీలు లేని వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. అలాంటి వ్యక్తి యవన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు కోరుకున్నాడు. ఈనాడు కూడా యవన ప్రాయంలో ఉన్న మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే యవనస్తుడు దేవుని చేతిలో బలమైన బాణం వంటి వాడు. అలాంటి బాణము ఎవరి చేతిలో ఉపయోగపడాలంటే దేవుని చేతిలో ఉపయోగపడాలి. ఇప్పుడు మనం సాధారణంగా చూడండి, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తండ్రి ఒక రాయి తీసుకొని ఎంత దూరం వేయగలడు? కొంచెం దూరం మటుకే. అదే కుమారుడు ఆ బలంతో చాలా దూరం విసరగలడు. అదే అంటాడు, యెహోవా చేతిలో యవనస్తులు బలమైన బాణం వంటి వారు. అలా ఉపయోగపడాలి అని అంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో గడపాలి. ఇక్కడ దావీదు అదే చేస్తున్నాడు. తన తండ్రి తృణీకరించినప్పటికీ, తన అన్నలు తృణీకరించినప్పటికీ, ఆ యొక్క సమూయేలు కూడా గుర్తించలేకపోయినప్పటికీ దేవుడు కోరుకున్నాడు. అలాంటి దేవుడు కోరుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుని ఎరిగి ఉండాలి, దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. అదే అంటున్నాడు చూడండి. అలా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అలాంటి తోడుగా ఉన్నప్పుడు మన పక్కవారు మనల్ని చూస్తారు, ఇదిగో ఇతనికి నిశ్చయంగా దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే ఇలా ఆశీర్వదింపబడుతున్నాడు అని చెప్పి మనం వేరే వాళ్ళు మనల్ని గురించి చెప్తారు ఖచ్చితంగా. అదే అంటున్నారు చూడండి, 18వ వచనం చూడండి. 18వ వచనం అమ్మ. చిత్తగించుము, బెత్లెహేముడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారంగా వాయించగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసినై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడే ఉన్నాడనగా. చాలండి, ఇక్కడ చూడండి ఎవరు తోడుగా ఉన్నాడు? యెహోవా తోడుగా ఉన్నది ఎవరు చూశారు? యెష్షయి కుమారులు 8 మంది. 8 మందిలో చిట్ట చివరి వాడు దావీదు. అయితే 7 మందిని గురించి ఇక్కడ రాయట్లా, 7 మందిని గురించి ఇక్కడ చెప్పట్లా.
ఎప్పుడైతే దేవుని అభిషేకము పొందుకున్నాడో దావీదు పొందుకున్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు అతనికి ఎవరు తోడుగా ఉన్నారని. యెహోవా తోడుగా ఉన్నాడు. అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ తోడు ఉన్నది అందరూ చూడగలిగారు. ఈనాడు నీకు నాకు దేవుడు తోడుగా ఉన్నాడని మనకు తెలుసు. ఎందుకంటే మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని అన్నాడు. మనం వేటి గురించి అయితే భయపడతామో, దేని గురించి అయితే చింతిస్తామో, దేని గురించి అయితే దిగులు పడతామో వాటి విషయంలో దేవుడు అంటున్నాడు భయపడకండి, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెలవిస్తున్నాడు. మరి దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీకు కాపుదలగా ఉన్నప్పుడు మరి పక్కవారు ఎలా చూస్తున్నారు? ఆ విధంగా ఈనాడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే, మనకు దేవుడు అండగా ఉన్నట్లయితే మన ఎదుటివారు చూడగలగాలి, మన ఎదుటివారు చెప్పగలగాలి. అవునా కాదండి? ఇక్కడ చూడండి, దావీదు గురించి వేరే వాళ్ళు చూసి రాజుకు చెప్తున్నారు, బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో ఒకరిని చూశాను. మరి ఈనాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడా లేదా? ఎందుకంటే చూద్దాం రండి. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా కనుదృష్టి ఎవరిని బలపరచడానికి చూస్తుంది? తన ఎడల యథార్థంగా ఉన్నవారిని. ఇక్కడ దావీదు ఏ విధంగా ఉంటున్నాడు అంటే యథార్థంగా ఉంటున్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటున్నాడు. అందుకే అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు అని అంటున్నాడు. ఎవరికి అటువంటి ధన్యతను ఇవ్వాల, ఎవరికి అటువంటి గొప్ప బిరుదు ఇవ్వాల. ఎందుకు ఆ బిరుదుని ఇచ్చాడంటే దేవుని ఇష్టము చొప్పున చేసేవాడు, దేవుని చిత్తానుసారంగా చేసేవాడు. అందుకే అన్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. ఈనాడు చూడండి, యవనస్తులు దేవుని చేతిలో ఉపయోగపడాలి, కానీ అలా దేవుని చేతిలో ఉపయోగపడినప్పుడు అద్భుతంగా కార్యాలను చూడగలుగుతాం. యవన ప్రాయం నుంచే మనము దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము చూడలేనటువంటి మేలులను మనం చూడగలుగుతాం. ఇక్కడ దావీదు గొర్రెలు కాచుకునేవాడు, తృణీకరింపబడినవాడు. అయినప్పటికీ దేవుడు చూశాడు. దేవుడు చూసి తనను కోరుకున్నాడు. తను కోరుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడని అనేకులు చూడగలిగారు. మరి ఈనాడు మనల్ని బట్టి మన పక్కవారు ఏమంటున్నారు? అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు అవమానం వస్తుంది, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది. వారు గౌరవించబడాలి అన్నా, వారు అవమానపరచబడాలి అన్నా దానికి కారణం ఎవరు? యవనస్తులే. వారి తల్లిదండ్రులు గౌరవించబడాలి అని అంటే, పలాని యొక్క కుమారుడు ఈ విధంగా జీవించాడు, ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో అనునిత్యము ఉంటున్నాడు అని చెప్పడం ద్వారా ఎవరికి ఘనత వస్తుంది? వారి తల్లిదండ్రులకే కదా. ఇక్కడ యెష్షయి తన కుమారుని గురించి చెప్పుకోవడానికి నామూషి అయినప్పటికీ కుమారుని వల్ల తండ్రికి ఘనత వస్తుంది. కుమారుని వల్ల తండ్రికి కీర్తి వచ్చింది. ఎందుకంటే యెష్షయి కుమారులలో ఒకడిని, అంటే తన కుమారుని వల్ల తండ్రికి ఘనత వచ్చిందా లేదా? మరి ఈనాడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామంటే, మరి ఆ విశ్వాసంలో మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు మన వల్ల మన తల్లిదండ్రులకు పేరు వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అదే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 17వ అధ్యాయము 20వ వచనం చదవండమ్మా. 1 సమూయేలు 17వ అధ్యాయము 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకును వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. ఇక్కడ చూడండి, తన తండ్రి చెప్పినటువంటి ప్రతి పని దావీదు చేస్తున్నాడు. ఒక్క పని కూడా తృణీకరిస్తలేడు. ఇది నేను చేయను, ఈ పని నేను ఎందుకు చేయాలి? ఇంతమంది అన్నలు ఉన్నారు కదా, అన్నలు ఉన్నప్పటికీ వారికి ఎందుకు చెప్పట్లేదు అని తండ్రికి ఎదురు చెప్పట్లేదు. మనం అదే చూస్తున్నాము.
ఆ యొక్క ఎస్ఐ తనకు చెప్పినటువంటి మాట చొప్పున వెళ్ళి ఆ యొక్క దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. చెప్పినటువంటి మాటను బట్టి తండ్రికి లోబడ్డాడు. అలా లోబడి ఆ యొక్క దేవునికి ఇష్టమైన వాడిగా జీవిస్తున్నాడు. అదే మనం చూస్తాం కదా, దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవునికి ఇష్టంగా జీవించాడు. ఇక్కడ తన తండ్రి చెప్పినట్టుగా చేస్తున్నాడు. ఈనాడు చూడండి, తల్లిదండ్రుల మాటలను ఎంతమంది పిల్లలు తిరస్కరించట్లేదు, తల్లిదండ్రుల మాటలను ఎంతమంది త్రోసిపుచ్చట్లేదు. కానీ దావీదు ఆ విధంగా ఉండాల. ఎందుకంటే దేవునికి తోడై ఉన్నవాడు, దేవుని తోడును కలిగి ఉన్నవాడు, అలాగే చెప్పిన ప్రతి పనిలో తన తండ్రిని గౌరవించేవాడు. తన తండ్రి ఎంత అవమానించినప్పటికీ తన తండ్రి చెప్పిన ప్రతి మాటను దావీదు పాటించేవాడు, ఫాలో అయ్యేవాడు, ఖచ్చితంగా చేసేవాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ యొక్క ఉదయంలోనే లేచి తన తండ్రి అప్పగించిన పనిని దావీదు చేసినట్టుగా మనం చూస్తాం. అలా అని తనకిచ్చినటువంటి గొర్రెలను వదిలేయాల. ఇక్కడ అదే చెప్తున్నాడు. దావీదు ఉదయంలో లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించాడు. అంటే తను చేస్తున్న పని మధ్యలో ఆపేసి వెళ్ళాల. తను కాస్తున్నటువంటి గొర్రెలను మధ్యలో విడిచిపెట్టక నమ్మకమైన వానికి అప్పగించి వెళుతున్నాడు. ఎందుకంటే తన తండ్రి ఒక పనిని అప్పగించాడు కాబట్టి. ఈనాడు మనం ఉద్యోగం చేస్తున్నామంటే ఎంత గర్వంగా మాట్లాడుతాము. నేను ఉద్యోగం చేస్తున్నా, నేనేమైనా ఊకున్నానా, వానికి చెప్పు ఈయనకి చెప్పు అని చెప్పి మనం అంటామా లేదా? ఖచ్చితంగా అంటాము. కానీ దావీదు అలా అంటలేడు. ఒక పని చేస్తున్నప్పటికీ తన తండ్రి చెప్పిన మాట చొప్పున తన తండ్రికి విధేయుడిగా ఉండి వెళ్ళి ఆ యొక్క తండ్రి చెప్పిన మాటను చేస్తున్నాడు. తను చేస్తున్న పనిని కూడా నమ్మకమైన వానికి అప్పగించి వెళుతున్నాడు. అందుకే దావీదు దీవించబడ్డాడు. అందుకే దావీదు ఆశీర్వదించబడ్డాడు. అలా నీవు నేను ఆశీర్వదించబడాలి అని అంటే ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ తర్వాత మన తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను మనం వినాలి. అదే అంటాడు కదా, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని అన్నాడు. మరి మన తల్లిదండ్రులు చెప్పిన మాటను మనం లక్ష్య పెట్టకపోతే మనం ఏ విధంగా జీవించబడతాము, ఏ విధంగా దీవించబడతాము, ఏ విధంగా దీర్ఘాయుష్మంతులం అవుతాం? ఈనాడు తల్లిదండ్రులను ఎంతగానో బాధ పెడుతున్న వారు చాలామందిని మనం చూస్తున్నాం. అలాంటి వారిని కోకొల్లలుగా మనం చూస్తున్నాం. కానీ దావీదు అలా లేడు. తన తండ్రి చెప్పిన ప్రతి మాటను చెప్పిన పొల్లు తప్పుపోకుండా ఖచ్చితంగా పాటించేవాడు. చెప్పినట్టుగా ఖచ్చితంగా చేసేవాడు. అలా చేసినప్పుడు దేవుడు చూసి దేవుడు కోరుకున్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం వల్ల దేవుడు కోరుకొని ఏం చేసినాడో చూడండి. ఆ యొక్క రోషము ఎలా ఉన్నాడో చూడండి. ఇదే 17వ అధ్యాయము 26వ వచనం చదవండి అమ్మా. దావీదు జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. ఇక్కడ చూడండి, దేవుని ప్రజలను తిరస్కరించినందుకు దేవుని ప్రజలను ఆ ఫిలిష్తీయుడు అనేటువంటి గొల్యాతు ప్రగల్భాలు పలుకుతూ 40 దినాలు వారిని భయపెడుతూ వస్తున్నప్పుడు దావీదు జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని చెప్పి యుద్ధానికి ఎదురు వెళుతున్నాడు. ఆ గొల్యాతుకు ఎదురు వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? దేవుని పట్ల రోషం కలిగినవాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినవాడు. దేవుని ప్రజలను తిరస్కరించినప్పుడు, దేవుని ప్రజలను లెక్క చేయకుండా మాట్లాడుతున్నప్పుడు దావీదు ఒప్పుకోలేదు. ఈనాడు మన ఎదుటనే దేవుణ్ణి అవమానపరుస్తున్నప్పటికీ, మన ఎదుటనే దేవుణ్ణి తిరస్కరిస్తున్నప్పటికీ మనం మౌనంగా వెళుతలేమా? ఎంతమంది మౌనంగా వెళ్తాము? ఎందుకంటే వాని పాపాన వాడు పోతాలే అంటే అనకలే అని చాలా వరకు ఇడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిగా మనము ఉండకుండా దావీదు ఏమంటారు అంటే రోషము కలిగి ఉన్నాడు, రోషము కలిగి జీవిస్తున్నాడు, రోషము కలిగి దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే అనగలిగాడు, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు. మరి ఈనాడు మనం అనగలుగుతున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి కావచ్చు, దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి కావచ్చు, మనకు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కావచ్చు, మనం అనేకుల ఎదుట ఏ విధంగా మనం చెప్పగలుగుతున్నాం, మనం ఏ విధంగా దేవుని నామాన్ని గణపరచగలుగుతున్నాం. ఇక్కడ దావీదు అంటున్నాడండి ఏమని, జీవము కలిగిన దేవుణ్ణి ప్రజలను తిరస్కరించుటకు వాడు ఏ పాటి వాడు అని అంటున్నాడు.
మరి మన జీవితంలో దేవుడు చేసిన మేలులను చెప్పకపోతే అది తప్పా కాదా? మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, వాటిని పొందుకున్న తర్వాత మనము మౌనంగా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే దావీదు రోషం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే దావీదు హృదయానుసారుడయ్యాడు. అందుకే దావీదు చెప్పినట్లుగా ఏ పని అయితే చేస్తున్నాడో అలా చేసినందుకే దావీదు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. రాజుగా అభిషేకింపబడినప్పటికీ, రాజుగా దేవుడు ఎన్నుకున్నప్పటికీ కొన్ని కష్టాల గుండా వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినాడు అని అంటే ఆ కష్టం విలువ దావీదు తెలుసుకోవాలని. అలా తెలుసుకున్నప్పుడే సుపరిపాలన చేయగలడు అని. మీరు దావీదు కాలంలో మనం పరిశీలించినట్లయితే గోల్డెన్ డేస్ అని పిలుస్తారు. దావీదు చేసినటువంటి పరిపాలన ఆ 40 సంవత్సరాలు ఒక గోల్డెన్ డేస్గా ప్రజలు భావిస్తారు. అలాంటి పరిపాలన చేయడానికి కారణం ఏమి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, దేవుని యందు రోషం కలిగి ఉండడం వల్ల, దేవుడు తోడుగా ఉండడం వల్ల. అలా తోడుగా ఉన్నప్పుడు అద్భుతంగా దావీదును దీవించాడండి. మరి ఈనాడు మనల్ని దీవించాడా? ఈనాడు మనల్ని ఆశీర్వదించాడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నన్ను దేవుడు సెలవిస్తున్నాడు. అలా సెలవించిన దేవుడు ఈరోజు సజీవంగా ఉన్నాడు. కాబట్టి మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, మనము విశ్వసించినట్లయితే దావీదును ఏ విధంగా దీవించాడో, దావీదును ఏ విధంగా ఆశీర్వదించాడో అదే రీతిలో మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు, మనల్ని కూడా దీవిస్తాడు దేవుడు. అలా ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవునికి విధేయులుగా జీవించినప్పుడే. అవునా కాదండి? ఇప్పుడు ఒకవేళ మన నాన్న ఉన్నాడు, మన తండ్రి ఆయన చెప్పిన మాట విన్నప్పుడు సంతోషించి మనం ఏది అడిగినా అది చేస్తాడా లేదా? మనం ఏది అడిగినా అది ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె నన్ను ఘనపరుస్తున్నారు, నా మాటను త్రోసిపుచ్చట్లేదని తండ్రి సంతోషిస్తాడు. అదే రీతిలో మనము యథార్థంగా నీతిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కోరుకొని, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా దీవించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని దీవిస్తాడు. అదే చూడండి, అదే ఏ విధంగా దావీదును ఏ విధంగా కాపాడాడో మనం చూస్తాము. చూడండి, ఇదే సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం చదవండి అమ్మా. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచున్న సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ సింహాన్ని ఎలుగుబంటిని కొట్టడము చంపడము మనిషి వల్ల అవుతుందా? కానీ ఇక్కడ దావీదు వల్ల అయ్యింది అని అంటే కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి దావీదుకు బలాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడు. అదే మనం చదివాము. ఆయన సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. ఎప్పుడైతే బలముగా వచ్చిందో, ఎప్పుడైతే దావీదు మీదకి దేవుడు దిగి వస్తున్నాడో బలాన్ని ఇచ్చాడు. ఎలుగుబంటిని సింహాన్ని ఎదిరించే శక్తిని ఇచ్చాడు. వాటిని చంపగలిగినటువంటి బలాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఈనాడు మనము దేవుని ఎదుట మనము భయభక్తులు కలిగి ఉంటే మనకి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అలాంటి బలాన్ని మనం పొందుకోవాలి అని అంటే, అలాంటి బలాన్ని మనము స్వీకరించాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించినప్పుడు యుద్ధంలో విజయాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడండి. ప్రగల్భాలు పలికినటువంటి గొల్యాతు నుంచి విడిపించాడు. ఇజ్రాయేలు ప్రజలను విడిపించి గొప్పగా దావీదును దీవించాడు, ఆశీర్వదించాడు. చూద్దాం రండి, ఇదే 42వ వచనం చదవండి అమ్మా. చుట్టూ పారచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసియునై ఉండుట చూచి అతన్ని తృణీకరించాను.
ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారు అందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము ఎవరిదంట? యెహోవాదే. ఇప్పుడు దేవుని పేరిట దావీదు వెళుతున్నాడు. అలాగే ఫిలిష్తీయుడు గొల్యాతు తన దేవత పేరిట శపించినప్పటికీ, దావీదును తృణీకరించినప్పటికీ దావీదు బెదిరిపోలేదు. దావీదు బెదరకుండా జీవం కలిగిన దేవుని పేరిట వెళుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలులందరూ ఈ యొక్క గొప్ప నామాన్ని ఈనాడు తెలుసుకుంటారని చెప్పి దావీదు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలా వెళ్ళినట్టుగా మనం చూసినప్పుడు దావీదు దేవుని పేరిట వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాదని దేవుని నామాన్ని ఘనపరిచాడు. అదే రీతిలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నువ్వు ఈటతోనైనాను కత్తితోనైనాను వస్తున్నావు, అలా వస్తేనే విజయం పొందుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవునికి అలాంటివి ఏమీ అవసరం లేదని దావీదు ధైర్యంగా వెళ్ళగలిగాడు. ఈనాడు ఎన్నో అననుకూలమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. క్రైస్తవులను క్రీస్తును నమ్మినందుకు ఎంతగానో హింసించిన వారిని మనం చూస్తున్నాం. అలా హింసింపబడుచున్న వారిని మనం చూస్తున్నప్పుడు మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? మనం దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉంటున్నాం? ఎందుకంటే నా నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అని అన్నాడు. మరి అతి ధన్యతను మనము పొందుకోవాలంటే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని హింసలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. వాటిని మనం జయించాలి. అలా జయించినప్పుడే కదా మనకు విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ దావీదు విజయం పొందడానికి గొల్యాతు బహుశూరుడు. గొల్యాతును చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధం చేసే ప్రతి ఒక్కరు భయపడ్డారు. 40 రోజులు భయపడ్డారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు ఆ గొల్యాతును చూసి భయపడ్డారు. అలా భయపడినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో విజయాన్ని ఇచ్చాడు. ఆ యొక్క గొల్యాతు నుంచి దావీదును విడిపించడమే కాదు, తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. మరి ఈనాడు నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా, నిన్ను బట్టి దేవుడు ఘనపరచబడుతున్నాడా అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు కదా, నా నామం నిమిత్తము మీరు నన్ను ఏం అడిగినను ఇస్తానన్నాడు. మరి ఆయన నామం మహిమపరచబడేటట్లుగా మనం ఏం అడుగుతున్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మన పక్షంలో యుద్ధం చేస్తాడు, మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి విజయాన్ని మనం పొందుకోవాలి, అలాంటి విజయాన్ని మనము చూడాలి అని అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు వల్లే మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యము కొరకు మన మధ్యలో ఉన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సమయంలోనైనా మాతో నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అవును నాయన, ఇదిగో తండ్రి, ఒక యవనస్తుని నీవు కోరుకొని ఆ యవనస్తుని నాయన నీవు బలపరిచావు, నీవు తోడుగా ఉన్నావు. వెళ్ళిన ప్రతి చోట నాయన తండ్రి నీవు విజయాన్ని ఇచ్చావు. అటు విజయాన్ని పొందుకున్న యవనస్తుడు నాయన నీ యందు రోషం కలిగి నాయన నీ హృదయానుసారంగా నడిచే భాగ్యాన్ని ఇచ్చావు. అందుని బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ యందు బలపడులాగున
తండ్రి నీ యందు రోషం కలిగి జీవించులాగున నీ నామాన్ని మహిమపరిచే విధంగా మిమ్మల్ని ఘనపరిచే విధంగా నాయన ప్రతి ఒక్కరూ వారి యొక్క యవ్వన ప్రాయంలో మీ కొరకు పనికొచ్చే పాత్రగా వాడబడులా అన్నట్టు కృపను దయచేయండి తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టక మా హృదయాల్లో ఫలింపచేసి తండ్రి అనేకుల ఎదుట మీ సాక్షిగా నిలబడి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.